నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్ చూడండి. ద పిహెచ్ ఆఫ్ బ్లడ్ ఈజ్, బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత? 7.4. బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ 7.4. 7.4 పిహెచ్ వాల్యూ ఉంటేనే బ్లడ్ చేసే ఫంక్షన్ చేస్తుంది. అంటే ఇది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. బాడీలో డిఫరెంట్ ప్లేసెస్కి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక 7.4 కంటే తక్కువ అయితే యాసిడోసిస్ డిసీజ్ వస్తుంది. ఏం డిసీజ్? యాసిడోసిస్. 7.4 కంటే ఎక్కువగా ఉంటే ఆల్కలోసిస్ డిసీజ్ వస్తుంది. రెండు డిసీజ్లు డేంజరస్ డిసీజ్లే, చంపివేసే డిసీజ్లే. కాబట్టి పిహెచ్ వాల్యూ ఎప్పుడూ 7.4 దగ్గరనే మెయింటైన్ చేయాలి, లేదా 7.4 ఉంటుంది. బ్లడ్లోనికి ఏదైనా ఫ్లూయిడ్ని కనుక ఎక్కిస్తున్నా కూడా దాని యొక్క పిహెచ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉండాలి. దీనికంటే బాగా ఎక్కువ ఉండదు, దీనికంటే బాగా తక్కువ ఉండద్దు. 42 క్వశ్చన్. పిహెచ్ ఆఫ్ సీ వాటర్ ఈజ్ అరౌండ్. సీ వాటర్ని కనుక మనం తీసుకున్నట్టయితే సీ వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సీ వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది? సీ అనేది ఏంటిది? సీ వాటర్ అనేది ఏంటిది? అది బేస్, ఉప్పు నీరు, బేస్గా ఉంటుంది, బేసిక్ నేచర్లో ఉంటుంది. కాబట్టి దాని యొక్క పిహెచ్ వాల్యూ 7 కంటే ఎక్కువ ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏది? 8. 8 అనేది కరెక్ట్ ఆన్సర్. పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్, రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది? పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్, పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ 5.6 ఉంటుంది. రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత? థర్డ్ ఆన్సర్ 5.6. 5.6 కంటే తక్కువగా కనుక అయినట్టయితే దాన్ని యాసిడ్ రెయిన్ అనాలి. ఏమంటారు? యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ యొక్క పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 5.6, లెస్ దాన్ 5.6 ఉంటుంది. 44 క్వశ్చన్. ద పిహెచ్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్, ఎసిటిక్ యాసిడ్ ఇది యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ కాబట్టి, ఎసిటిక్ యాసిడ్ కాబట్టి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందిరా? సో 0 నుంచి 7, 7 నుంచి 14. 7 నుంచి 14 కనుక ఉంటే బేస్, 7 వరకు ఉన్నట్టయితే యాసిడ్. యాసిడ్ ఇది ఎట్లా ఉంది? ఇది యాసిడ్. యాసిడ్ కాబట్టి ఎట్లా ఉండాలి? 7 కంటే తక్కువ ఉండాలి. 7 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 7 కంటే తక్కువ ఉంది. సో కాబట్టి ఇదేంటిది? మనకు ఎసిటిక్ యాసిడ్ పిహెచ్ వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్ డస్ నాట్ అండర్గో కంప్లీట్ అయనైజేషన్? సో మనం యాసిడ్ని కనుక తీసుకుంటే స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక ఉన్నాయి అనుకోండి, అవి కంప్లీట్గా అయనైజ్ అవుతాయి. స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక ఉంటే ఏమవుతుంది? కంప్లీట్ అయోనైజేషన్, కంప్లీట్ అయోనైజేషన్. ఒకవేళ వీక్ కనుక ఉన్నట్టయితే, వీక్ యాసిడ్ అయినా సరే, బేస్ అయినా సరే, వీక్ యాసిడ్ అయినా సరే, బేస్ అయినా సరే, అది ఎట్లా ఉంటుంది? వీక్గా ఉంటుంది కాబట్టి ఇన్కంప్లీట్ అయనైజేషన్ ఆర్ పార్షియల్ అయనైజేషన్, పార్షియల్ అయోనైజేషన్, పార్షియల్ అయోనైజేషన్ జరుగుతుంది. అంటే చాలా తక్కువగా అయనైజేషన్ అవుతుంది. కాబట్టి ఇలా వీక్ ఏదో గుర్తుపట్టండి. HCl స్ట్రాంగ్, H2SO4 స్ట్రాంగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్. కాబట్టి వీక్ ఏది? CH3COOH. వీక్ ఏంటిది? CH3COOH. జనరల్గా కార్బన్స్ ఉన్న యాసిడ్ ఏదైతే ఉంటుందో అవి వీక్ యాసిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. కార్బన్స్ ఉన్న యాసిడ్స్ ఏంటిది? వీక్ యాసిడ్స్. CH3COOH is the answer. Next one, 46th question. Which of the following acid undergoes complete ionization? కంప్లీట్ అయనైజేషన్ కావాలంటే స్ట్రాంగ్ ఉండాలి. ఇంతకు ముందే చెప్పిన కార్బన్స్ కనుక కనబడితే వీక్, ఇది కార్బన్స్ కనబడితే కార్బన్ యాసిడ్స్ అన్ని వీక్ యాసిడ్స్. కాబట్టి ఇక మనకు ఆన్సర్ ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4 is the strong acid. It will undergoes complete ionization. స్ట్రాంగ్ యాసిడ్స్ కంప్లీట్గా అయనైజ్ అవుతాయి, కంప్లీట్గా డిసోసియేట్ అవుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 47th క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేస్ అండర్గోస్ కంప్లీట్ డిసోసియేషన్? కంప్లీట్గా కాదు, ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అంటే పార్షియల్గా డిసోసియేట్ కావాలి. పార్షియల్గా కావాలంటే వీక్ ఉండాలి. వీక్ బేస్ ఏదో గుర్తుపట్టండి. ఇలా NaOH ఏంటిది? స్ట్రాంగ్ బేస్. KOH స్ట్రాంగ్ బేస్. BaOH టేకెన్ ట్వైస్ స్ట్రాంగ్ బేస్. నేను ఎట్లా చెప్తున్నా స్ట్రాంగ్ బేస్ అని? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ OH తోటి ఉంటే వాటిని ఏమంటారు? ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్ హైడ్రాక్సైడ్స్, సెకండ్ ఏ గ్రూప్ మెటల్ హైడ్రాక్సైడ్స్. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బేసెస్. ఫస్ట్ ఏ గ్రూప్ ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏంటిది? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ హైడ్రాక్సైడ్స్ స్ట్రాంగ్ కాబట్టి ఇది స్ట్రాంగే, ఇది స్ట్రాంగే, ఇది స్ట్రాంగే. అమోనియం హైడ్రాక్సైడ్ NH4 ఈ విధంగా రాదు సబ్స్క్రిప్ట్గా NH4OH. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ వీక్ బేస్. అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్. నెక్స్ట్ 48 క్వశ్చన్ చూడండి. యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7 to 14, 7 నుంచి 14 అవుతుంది pH వాల్యూ. అందులో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమైతే చెప్పండి? 1 minute కొంచెం పైకి రాస్తాను. సో pH వాల్యూ ఏమైంది? 7 to 14 అయినది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? 10⁻⁻7 నుంచి 10⁻⁻14 అవుతుంది. కాబట్టి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా. మైనస్ అంటే నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అదే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందిరా? ఇది 10⁻⁻7 ఉంటుంది. pH వాల్యూ 14 అయితే H+ అయాన్ pH వాల్యూ 14 అయితే POH ఏమవుతుంది? 0 అవుతుంది. సో 10⁻⁻7 నుంచి సరే ఈ కాన్సెప్ట్ వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే కాన్సెప్ట్, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏంద్రా? pH వాల్యూ ఇంక్రీజ్ అయితే H+ అయాన్ తగ్గుతుంది. pH వాల్యూ ఇంక్రీజెస్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. అట్లనే H3O+ అయాన్ కాన్సన్ట్రేషన్ H+ అన్న H3O అన్న సేమే, డిక్రీజెస్. ఇది కూడా కరెక్టే. H+ అయాన్ తగ్గుతుందంటే సర్చుకుంటూ OH- అయాన్ పెరగాల్సిందే. కాబట్టి OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. సో కాబట్టి 3 ఆన్సర్లు కూడా కరెక్టే. ఆల్ ద అబోవ్. 49th క్వశ్చన్. సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl CH3COOH ప్రొడ్యూసెస్. సో HCl మరియు CH3COOH. HCl ఏమో స్ట్రాంగ్, CH3COOH వీక్. ఓకేనా? సో ఇది వీక్ కాబట్టి ఇదేమో తక్కువ H+ అయాన్స్ ఇస్తుంది. HCl is a strong acid, so that's why it will produces more H+ ions. So HCl ఏమో more H+ ions ఇస్తుంది. HCl will give what? More H+ ions, whereas CH3COOH will give less H+ ions, More H+ ions are HCl and ఇంకోటి ఏముందిరా? More number of H+ ions from C. This is wrong answer. So that's why more H+ ions will produced from HCl only. Next go to 50th question. H+ ion in aqueous solution exists as hydronium ion. Each H+ ion is attached by how many water molecules? సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ తోటి మనకు అటాచ్ అయి ఉంటుందని అడిగినాడు. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది? యాక్చువల్గా H+ అయాన్కు H2O కలిపితే నీకు ఏమొచ్చింది? హైడ్రోనియం అయాన్ వచ్చింది. H3O+ వచ్చింది కదా. మీరేమనుకుంటారు? ఒకటే H2O కలిసింది అనుకుంటారు. కానీ ఈ H+ అయాన్ తోటి 4 నుంచి 6 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? 4 నుంచి 6 వరకు వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, నౌ లెట్ వి స్టాప్.